హలో ఫ్రెండ్స్, నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే అలానే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఎగ్లెస్ ప్లమ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. క్రిస్మస్ కి ఎక్కువగా ప్లమ్ కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ ట్రెడిషనల్ పద్ధతిలో ఎగ్లెస్ ప్లమ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించానండి. ఆల్రెడీ ఛానల్లో ఆ రెసిపీ అనేది ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఆ రెసిపీని ఒకసారి చూసేయండి. సో ఈ ఎగ్లెస్ ప్లమ్ కేక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. సో ఈ టేస్టీ ప్లమ్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను కాబట్టి టూటీ ఫ్రూటీల్ని కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకుంటున్నానండి. సో టూటీ ఫ్రూటీలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో డ్రై స్ట్రాబెర్రీస్, బ్లాక్ రైజిన్స్, చెర్రీస్, డ్రై ఆప్రికాట్, డ్రై కివీ, డ్రై బెర్రీస్, డ్రై పైనాపిల్, అలానే మిక్స్డ్ ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేయాలని రూల్ ఏం లేదండి. ఇందులో మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవే వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర తక్కువ వెరైటీస్ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నవే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇందులోనే ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ కొంచెం వేడి చేసి వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ని వేడి చేసి ఎందుకు వేసానంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండాలండి కేక్లో. అందుకని ఇక్కడ నేను వేడిగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ని వేస్తున్నాను. ఇలా వేడి చేసిన ఆరెంజ్ జ్యూస్ని వేసినట్లయితే ఇవి చాలా తొందరగా మెత్తబడతాయి. అంటే ఒక గంటలోనే ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అన్ని కూడాను. సో ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా స్టవ్ మీద ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఆరెంజ్ జ్యూస్తో పాటు ఉడికించేసుకోవచ్చు. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా వేడిగా ఉన్న ఆరెంజ్ జ్యూస్లో ఒక గంట సేపు అలా ఉంచేసేయాలి. నెక్స్ట్ ఒక బౌల్లో అరకప్పు వరకు పాలను తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది ఎగ్లెస్ కాబట్టి మనకి పెరుగు కావాలి కాబట్టి ఇక్కడ నేను పాలు అలాగే వెనిగర్ వేస్తున్నాను. ఇలా చేసినట్లయితే పాలు కర్డీలు అవుతాయి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే 1/2 కప్ వరకు పెరుగును వేసుకోవచ్చు. లేదంటే 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ను కూడా యూజ్ చేసుకోవచ్చు ఎగ్కి బదులుగా. మీరు ఎగ్స్ వేయాలి అనుకుంటే ఇదే ప్లేస్లో 2 ఎగ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కరగబెట్టుకున్న వెన్నని వేసుకోవాలి. బటర్ నేను ఇక్కడ 1/2 కప్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర వెన్న ఉంటే ఇలా కరగబెట్టి వేసుకోండి, లేదంటే ఆయిల్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బ్రౌన్ షుగర్ని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు నార్మల్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కంప్లీట్గా కలిసిపోవాలి. అప్పటి వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. సో పంచదార పూర్తిగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ జస్ట్ని వేసుకోవాలి. అంటే మీకు కమలాలు ఉంటాయి కదా, కమలా పై తొక్కుని తురుముకుని వేసుకుంటే సరిపోతుంది. ఆరెంజ్ జస్ట్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోనే వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేనట్లయితే యాలకుల పొడిని కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసేది ఎగ్లెస్ కాబట్టి యాలకుల పొడి వేసుకున్నా సరిపోతుందండి. అదే ఎగ్ వేసినట్లయితే వెనిలా ఎసెన్స్ని కానీ లేదంటే పైనాపిల్ ఎసెన్స్ని కానీ కంపల్సరీ వేసుకోవాలి. ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి వేసుకోవాలి. దానికోసం 1.5 కప్ వరకు మైదాని వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, అలానే 1/2 టీ స్పూన్ నెట్మెక్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నెట్మెక్ పౌడర్ అంటే జాజికాయ ఉంటుంది కదండి, జాజికాయని పౌడర్ చేసి వేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. దాల్చిన చెక్క అలాగే జాజికాయ పొడి వేయడానికి కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే ఇవి వేసినట్లయితే కేక్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు. బట్ వేసినట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పిండిలో ఎందుకు జల్లిస్తామంటే కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి ఇలా జల్లించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కేక్ ప్రిపేర్ చేయడానికి మనకి బేటర్ కూడా అవసరం లేదండి. అలానే ఎక్కువసేపు కూడా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా ఈ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకసారి వేసేయకండి, సగం వేసుకున్న తర్వాత మిగతాయి కూడా వేసుకోవాలి. సో సగం వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. సో ఇందులో ఆరెంజ్ జ్యూస్ అనేది 3/4 కప్ నుంచి 1 కప్ మధ్యలో పడుతుందండి. మీరు కన్సిస్టెన్సీని చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. మనం వేసింది డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఈ బ్యాటర్ ఎక్కువ లూజ్గా అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం బ్యాటర్ అనేది థిక్గా ఉంటేనే డ్రై ఫ్రూట్స్ అనేవి కిందకు వెళ్ళిపోకుండా కేక్ అంతా కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ చూడడానికి ఇలా ఉండాలి. సో మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 7-inch మౌల్డ్లో కానీ లేదంటే ఇలా లో ప్యాన్లో కానీ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి.
నెక్స్ట్ దీనిపైన డ్రై ఫ్రూట్స్ ని అరేంజ్ చేసుకోవాలి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇది ఫ్రూట్ కేక్ కాబట్టి నేను అన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇందులో కావాలి అంటే నట్స్ ని కూడా వేసుకోవచ్చు. అంటే జీడిపప్పు, బాదం, అలానే పిస్తా ఇలాంటివి ఉంటాయి కదా, వాల్నట్స్, ఇవి కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. డ్రై ఫ్రూట్ షాప్ లోకి వెళ్తే ఇవి ఈ మధ్యన బాగానే దొరుకుతున్నాయి. ఎక్కడైనా కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఓవెన్ లో 170 degrees లో కనీసం 45 minutes నుంచి 60 minutes మధ్యలో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. 40 minutes కి సెట్ చేశానండి. తర్వాత ఇంకొక 10 minutes పాటు ఉంచాను. మీకు 45 minutes తర్వాత ఎవ్రీ 5 minutes కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. టూత్ పిక్ అనేది క్లియర్ గా రావాలి. ఇంకొకటి ఏంటంటే కేక్ 5 minutes లో అయిపోతుంది అన్నప్పుడు కూడా మీరు టూత్ పిక్ గుచ్చి చూసారనుకోండి, టూత్ పిక్ కి బ్యాటర్ అంటుకోదు, కానీ తినేటప్పుడు నోటికి కేక్ అనేది అతుక్కుంటుంది. సో మీరు ఎగ్లెస్ కేక్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో బేకింగ్ అనేది కొంచెం టైం పడుతుందండి. ఎగ్ వేసే కేక్ కన్నా ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసినప్పుడు బేకింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో మీరు టూత్ పిక్ గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చినా కూడా ఇంకొక 5 minutes పాటు ఉంచినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలానే కేక్ బేక్ అయిందని ఇంకొకలా కూడా తెలుసుకోవచ్చు. ఎడ్జెస్ ఎప్పుడు కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అప్పుడైతేనే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఓవెన్ కెపాసిటీని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో 45 minutes నుంచి 60 minutes మధ్యలో కేక్ అనేది బేక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా కేక్ ప్రిపేర్ అయిన తర్వాత చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కేక్ మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మ్యాక్సిమం మీరు సగం కేక్ వరకు తినేస్తారు, అంత బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు కేక్ టేస్ట్ ఎంత బాగుంది అనేది. సో ఈ ఫ్రూట్ లోడెడ్ ప్లమ్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.